నమస్తే, వెల్కమ్ టు స్లీప్ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో చారిత్రాత్మకమైన ఆర్థిక వ్యవస్థ మారబోతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా రాష్ట్రం. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా కానీ ఇలాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదన్న మంత్రి పార్థసారథి. గెలిచిన ఓడిన నాయకుల ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని వెల్లడి. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానంలో చారిత్రాత్మక పురోగతి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి భారతదేశాన్ని ప్రపంచ క్వాంటమ్ మ్యాప్ లో ఉంచుతుందని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ 13వ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ పాలన, ఆవిష్కరణ ఆధారిత పురోగతికి చిహ్నంగా అభివృద్ధి చెందుతున్న భవిష్యత్ నగరంగా పునర్నిర్మించుకుంటుందని అన్నారు. రాజధాని నగరాన్ని ప్రజల రాజధాని, టెక్నాలజీ సిటీగా ఊహించామని చెప్పారు. స్మార్ట్ మౌలిక సదుపాయాల స్థిరత్వం, పౌర కేంద్రీకృత డిజిటల్ సేవల ద్వారా పట్టణ జీవితాన్ని పునర్నిర్మించాలని ఆకాంక్షిస్తున్నామని గవర్నర్ అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చారిత్రాత్మక పురోగతి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. స్పష్టమైన రోడ్ మ్యాప్, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి భారతదేశాన్ని ప్రపంచ క్వాంటమ్ మ్యాప్ లో ఉంచుతుందని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ రీఇమాజినింగ్ Amaravati, the dream capital of the people of the state, not merely as an administrative capital, but as a future city emerging as a symbol of technological excellence, digital governance, and innovation-driven progress. Envisioned as people's capital and a tech and knowledge capital, Amaravati aspires to redefine urban living through smart infrastructure, sustainability, and citizen-centric digital services. Andhra Pradesh is poised to make a historic stride in cutting-edge technology with the ambitious Quantum Valley project aimed at transforming the state into a global hub for quantum technology. This initiative aligns with India's national quantum mission and seeks to position Amaravati as a beacon of innovation like Silicon City. With a clear roadmap, strategic partnerships, and a focus on practical applications, Quantum Valley promises to reshape Andhra Pradesh economy and place India on the global quantum map. The state government is actively driving this transformation through policies that embrace AI-enabled governance, green energy adoption, digital education reforms, and technology-powered public service delivery. In this context, universities hold a pivotal role. Their relevance today extends far beyond traditional education. They are becoming the engines of innovation, research, entrepreneurship, and inclusive development. They are not just knowledge centers, but impact centers. Who are going to be the architects of Amaravati? కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడన్న సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారి విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయ నేతగా చాలా బాధేస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన తనకు 3 దశాబ్దాల అనుభవం ఉందని గుర్తు చేస్తూ 4-5 దశాబ్దాల నుంచి రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూస్తున్నానని తెలిపారు. అయితే వైసీపీ నేతల వ్యవహార తీరును తాను ఏనాడు చూడలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శించినా కూడా ఎక్కడ ఎవరు వ్యక్తిగత దోషులకు పాల్పడలేదని చెప్పారు. నేతలను కించపరిచేలా మాట్లాడటం
అప్రజాస్వామికంగా మాట్లాడడం ఎక్కడా కూడా తాను చూడలేదని అన్నారు. అధికార పక్షాన్ని కించబడటం కోసం అరాచక శక్తులను ప్రోత్సహించడం ఎప్పుడు చూడలేదని అన్నారు. హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారని చెప్పారు. ఈ రోజు వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ తీరు చూస్తుంటే చాలా బాధేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గెలుపోవటంలో సర్వసాధారణం, కానీ గెలిచినా ఓడినా నైతిక రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నేతపై ఉందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధ్వంసకర విధానాలు చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చాలా బాధేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను కూడా 2.5-3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయటం మూలంగా రాజకీయాల్ని చాలా దగ్గరగా 4-5 దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వాతావరణం, ఈ విధంగా వ్యవహరించిన ప్రతిపక్షం ఏనాడు కూడా లేదన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. గెలుపోవటంలో సర్వసాధారణం, కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిచినా ఓడినా కూడా నైతిక రాజకీయాలు, హుందా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. బహుశా వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా, విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన మాట్లాడే భాష కానివ్వండి, అవన్నీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎవరైనా వారి పార్టీలో కింద స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే వారిని మందలించాలి. ఆ స్థాయి నాయకులు ఆదర్శంగా, సమాజానికి ఆదర్శంగా, తనకంటే కింద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్పితే ఆ విధంగా అనైతికంగా మాట్లాడటం అనేది చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ప్రేమతో మందలించేవాళ్ళు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, ఆదర్శవంతంగా మీరు మాట్లాడాలి, మీరు మంత్రులుగా, శాసనసభ్యులుగా అయిన తర్వాత మీ భాషను మార్చుకోవాలని చెప్పేసి మందలించారే తప్పితే మమ్మల్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ రాష్ట్రానికి శుభదినమని చెప్పారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, అదే రోజు రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని దాదాపు 5,000 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్ళి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మనందరికీ కూడా చాలా శుభసూచకం. ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం, అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం, ఒక 2 ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను. అయితే ఈ శుభగడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు, ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డు స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే, ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, ఆ రోజు చేయలేంది ఈ రోజు ఎందుకు చేస్తున్నాం? నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు. మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం, రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం. అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈరోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు.
మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కషాయవాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 26,000 కోట్ల అప్పులు తీర్చినట్లుగా బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాపల్లి విజయ్ కుమార్ అన్నారు. విద్య ఫీజు, ధాన్యం, రైతుల బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజులు పెంచి ఇచ్చామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించామని తెలిపారు. అయినా ఆదాయం పెరిగిందని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ డబ్బు ఖజానాలకు చేరలేదని ధ్వజమెత్తారు. ఆ డబ్బంతా బయటకు వెళ్లిందని మండిపడ్డారు. మద్యం ఆదాయం చాలా వరకు ఆ పార్టీ నాయకుల ఖాతాలోకి మళ్లిందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. మీరు విడిచి వెళ్ళిపోయిన 3,400 రూపాయలు విద్యా ఫీజు బకాయిలు కొద్దిగా చెల్లించుకుంటూ వస్తున్నాం. మీరు వదిలి వెళ్ళిపోయిన ధాన్యం బకాయిలు 1,600 కోట్లు చెల్లించాం. ఇన్ని బకాయిలు చెల్లించి కూడా మేము అప్పు చేయలేదు. రాగానే పెన్షన్ వచ్చిన రోజే 1,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అంటే ప్రతి నెల 500 కోట్లు ఎక్స్ట్రా, అంటే ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు అదనపు దాని ఖర్చు మాకు. మేమే అనుకోవాలి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు మనం సంపాదించాలి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో మీ అధికారంలో ఉన్న ఏప్రిల్, మే, జూన్ లాస్ట్ ఇయర్ దాని బకాయిలు కూడా కట్టాం. ఈ సంవత్సరం 11,300 కోట్ల రూపాయలు తల్లికి వందనం. మీరు 5-6 వేల కోట్ల రూపాయలు కూడా వేసేవాళ్ళు గారు. ఒక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళు అంతే. మీరు అది కూడా 1,00,000 కోట్లు పెట్టి మేము ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అని చెప్పి 11,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి ఈ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత కూడా మేము అప్పులు తక్కువ చేశామే. ఎలా? మీ యొక్క తప్ప, మీ టీం తప్ప, మీ టీంకి రాదా? మీరు పెట్టుకున్న ఆర్థిక మంత్రి ఏం చేయలేకపోయాడా? మళ్ళీ అదే అధికారులు మా దగ్గర ఉండేది, మేమే కొత్త అధికారులు ఏం తెచ్చుకోలేదు కదా. మీరు చెప్పొచ్చు మాకంటే మీరు ఒక 4 షాపులు ఎక్స్ట్రా పెట్టారు, తాగేవాళ్ళు సేమే కదా. కానీ మీరు ఒక్కొక్క బాటిల్ మీద ఎవరైతే మందు కొడతారో, నేను పెద్ద కొట్టను, కానీ ఎవరైతే మందు కొడతారో వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఒక్కొక్క బాటిల్ మీద 400% వరకు మీరు రేట్లు పెంచారు. మేము రాగానే ఆ 400% రేట్లను తగ్గించాము, మామూలు రేట్లకి తెచ్చాము, 99 రూపాయలు కూడా బాటిల్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో మేమేమో రేట్లు తగ్గించాము, మీరేమో 400% రేట్లు పెంచారు. కానీ మాకేమో ఆదాయం ఎక్కువ వచ్చింది, మీరేమో రేట్లు పెంచారు, మీకేమో మీ హయాంలో ఆదాయం తక్కువ వస్తుంది. పెంచిన షాపుల సంఖ్య చాలా స్వల్పం. షాపుల్లో తాగేవాళ్ళు వాళ్ళే కదా, కొత్తగా బయట రాష్ట్రాల నుంచి వచ్చేవి మన ఇది కావట్లేదు కదా. అంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాలోకి చేరకుండా బయట నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇదే లిక్కర్ స్కామ్ అంటే. లిక్కర్ స్కామ్ అంటే ఏమే కాదు, మీరు డిస్టిలరీని లీజ్ తీసుకునేసి వేరే వాళ్ళ డిస్టిలరీని దాంట్లో తయారు చేయించి ఏపీబీసీలకు ఇవ్వకుండా నేరుగా షాపులకి ఇచ్చేసి ఆ డబ్బును గోతాలు వేసి హైదరాబాదుకో ఇంకోటికో బంగారు షాపులకో అక్కడికి పంపించేస్తుంది. ఖజానాలోకి డబ్బులు రాలేదు. మీరు మాకే ఇంత డబ్బు వచ్చింటే మీ దీని ప్రకారం దాదాపు 7,000 కోట్లు వచ్చి ఉండాలి. అంటే మీరు అంత రేట్లు పెట్టారు కాబట్టి మరి ఎందుకు రాలేదంటే డబ్బులు ఖజానాలోకి రాలేదు. భారత సోల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్తంగా 6వ కాటన్ సీడ్ ఆయిల్ మరియు మిల్ కన్క్లేవ్ 2025 విజయవాడలోని హోటల్లో వివాంతాలో ప్రారంభించారు. కాటన్ సీడ్స్ ను పునర్జీవితం చేయటం, ఆయిల్ మిల్ మరియు ఇతర ప్రగతికి మార్గాలు అంశంతో ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాటన్ 360 డిగ్రీ టెక్నాలజీ, ఇన్నోవేషన్లు, న్యూట్రిషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఫోస్టెక్టింగ్ తదితర అంశాలపై చర్చలు జరిగాయి. కాటన్ సాగు తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు
కాటన్ సీడ్స్ లో ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు నిలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు కూడా అందజేశారు. Being held on the cotton seed is very, very educative and it is very important. Our main theme is how we are going to see that our demand and supply, the gap between that one is getting reduced, and that is a very one of the purpose for all these things. Cottonseed oil obviously is one of the best. Cottonseed oil is one of the best oils for cooking, especially for deep frying, and that knowledge is not there across the country right now. So we as one of the brand leaders are here going from city to city every year and trying to give the knowledge to different parts of the country and trying to explain what are the benefits of cottonseed oil. Our Honorable Prime Minister's vision of being self-sufficient in oil seeds and in oil can be achieved by using more of cottonseed oil or our indigenous oils, and that knowledge we need to pass on to the customers and how they can use it the best. We have done it in Gujarat. It is not very difficult for us to do everywhere else in the country. So we encourage all the cotton producers to market and brand cottonseed oil into their respective territories. And it is a little bit of a 3-4 year waiting game, but once you put in that effort, then you will reap benefits for the rest of the life, and we'll be doing a benefit to the country as well by being self-reliant and using our own oils. ఈ రోజున మనం విజయవాడ నగరంలో కాటన్ సీడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఈ కాంక్లేవ్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ముంబై, అలాగనే సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముంబై. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కాంక్లేవ్ వేరే వేరే ప్లేసుల్లో, ఒక సంవత్సరం ఔరంగాబాద్, ఒక సంవత్సరం అహ్మదాబాద్, ఒక సంవత్సరం నాగపూర్ అలాగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం మనం ఈ కాంక్లేవ్ని విజయవాడలో జరపాలని చెప్పి నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాటన్ క్రాప్ అనేది, పత్తి పంట అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రషింగ్ యూనిట్స్ అన్నింటిలో కూడా మరి కాటన్ సీడ్ ఆయిల్ రావటం జరుగుతుంది. అలాగే దీంతోపాటు కాటన్ సీడ్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా ఈ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేయటం జరుగుతూ ఉంది. అందువల్ల మన ఇక్కడ ప్రజలందరికీ కూడా కాటన్ సీడ్ ఆయిల్ మనం వంటకి వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఎక్కువ మందికి తెలియదు. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కనుక చూస్తే అక్కడ మన వేరుశెనగ నూనె తర్వాత పత్తి గింజల నుంచి వచ్చినటువంటి నూనెనే అక్కడ వంటకి ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ కూడా, ఎందుకంటే ఈ కాటన్ సీడ్ ఆయిల్ అనేది మరి దాని క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఇది చాలా మంచి ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ అని చెప్పి మరి రీసెర్చ్ అంతా కూడా, సైంటిఫిక్ రీసెర్చ్లో అంతా కూడా తెలిసింది. కాబట్టి ఇక్కడే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ కాటన్ సీడ్ ఆయిల్ అనేది చాలా ప్రీమియం ఆయిల్గా వంటకి వాడటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ మనం ఈ ఆయిల్ని మన రాష్ట్రంలో ఏదైతే మనం పండుతూ ఉందో ఈ పంట, ఇక్కడ ఆయిల్ ఇక్కడనే కన్జ్యూమ్ అయ్యే విధంగా ఇక్కడ ప్రజలకి ఈ విషయం తెలియజేసేదానికి, అలాగే ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేసేటువంటి కాటన్ సీడ్ మీల్, దాన్ని కూడా అంటే కాటన్ సీడ్ ఎక్స్ట్రాక్షన్స్ అంటాం, పత్తి పిండి అంటాం, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాటిల్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మంచి ప్రోటీన్ మెటీరియల్ కాబట్టి మరి మనకున్నటువంటి ఇక్కడ క్యాటిల్ అన్నిటికి కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేదానికి ఈ కాంక్లేవ్ అనేది ఇక్కడ జరుపుకొని మనం ఈ ఏరియాలో కూడా ఇది పాపులరైజ్ చేయటం కోసం మరి ప్రజలందరికీ కూడా మన అలాగే మన రాష్ట్రానికి కూడా, ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ కాంక్లేవ్ని జరపడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు చూసి వైసీపీ నేతలు ఓర్వలేక ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారుతున్నారని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని, ఈ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం అసూయతో మీడియా ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సూపర్ 6 అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో, ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపే దాదాపు 14 నెలలు కావస్తా ఉంది. 14 నెలల లోపే దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి చూసి జగన్ సైకో ముఠా ఓర్చుకోలేక ఈరోజు ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు.
ఆత్మ వంచన చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే అనే ఏమాత్రం సోయ లేకుండా, ఒక పక్కన రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ 6 పథకాలన్నీ అనుభవిస్తున్నారని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి అబద్ధపు కారు కోతలు కోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశాడు, రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశాడు, ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా అబద్ధాలని వల్లిస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలని అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పటం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. మేము గనక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రకటించిన దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అది కూడా కాక ఎప్పుడైతే ప్రకటించినటువంటి 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా ఒక్క మాటలో కూడా తేడా లేదు. చాలా స్పష్టమైనటువంటి హామీ, 4,000 ఇస్తాము, అధికారంలోకి వస్తే పెన్షన్ అన్నారు, 4,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వికలాంగులకి 6,000 అన్నాము, 6,000 ఇవ్వటం జరిగింది. ఎవరైతే బెడ్కే పరిమితమైనటువంటి వికలాంగులు ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయలు అన్నాము, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే విధ్వంసం అయినటువంటి పరిపాలన మనం చూసాం. అన్నా క్యాంటీన్లు పేదలకి తిండి పెట్టేటువంటి అవి అక్షయ పాత్రలు, అలాంటి వాటిని ఏ మాత్రం కూడా జాలి దయ లేకుండా పేదవాడు కంచాన్ని కాలుతో కొట్టినట్టుగా కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా మూయించేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉద్యోగ కల్పన గురించి, పేదలకి సూపర్ 6 పథకాల గురించి పక్కాగా ప్లాన్ తోటి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంటే ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేస్తున్నటువంటి జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడికి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ తెలిపారు. పాఠశాలలోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పనించి ఇంకా ఎవరు కూడా లోపలికి అనుమతించవద్దని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనుకకు తీసుకోవాలని తెలియపరిచారు. మెగా పేరెంట్స్ మీట్ పేరుతో పాఠశాలలో కేంద్రంగా మార్చుకుంటున్నారే కానీ ఆ సమావేశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరిచినట్టుకి ఏమైనా పరిష్కరించారని ప్రశ్నించారు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జీవో రూపంలో విడుదల చేశారు. దీన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో ఒక సారాంశం పాఠశాలల్లోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మళ్ళాక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సభ్యులు తప్ప నుంచి వేరెవ్వరు కూడా పాఠశాలలోకి అడుగుపెట్టడానికి ప్రవేశించడానికి సంఘాలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు అని చెప్పి మెన్షన్ చేసి విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా పాఠశాల యొక్క డైరెక్టర్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ లోకేష్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా వెంటనే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అక్కడికి ఎక్కడ విద్యార్థులు ఉంటే అక్కడికి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్తారు. అదేవిధంగా వివిధ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఈ యొక్క ఉన్నత అధికారం నాయకత్వం పైన కావచ్చు, పాఠశాలలో యాజమాన్యాలపైన కావచ్చు, ఉన్నత విద్యాశాఖ అధికారులపైన, విద్యాశాఖ మంత్రి పైన ప్రశ్నిస్తూ వారి పైన పోరాటం చేసి ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలపైన పరిష్కారం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏఐఎస్ఎఫ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా జీవోలు తీసుకొచ్చి మీరు పాఠశాలలోకి వెళ్ళకూడదు, విద్యార్థులతో మాట్లాడకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే పాఠశాలకి గేట్లు వేసి ఉంటారో, కళాశాలలోకి గేట్లు వేసి ఉంటారో ఆ విధంగా బౌండరీ లెక్క పెట్టి పిల్లలు తప్పనించి ఎవరు కూడా లోపల ప్రవేశించవద్దంటే ఏఐఎస్ఎఫ్గా మేము చూసి ఊరి మీద లేదు. దీనిపైన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకత్వం ఎందుకు భయపడుతున్నారు, పాఠశాలలోకి ఎవరిని ప్రవేశించకూడదంటే ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుపరచలేరన్నా,
అమలు పరచలేదన్నా, లేకపోతే తల్లికి వందనంలో 2000 కట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్స్ని అక్కడ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పారు. మరి అవన్నీ కూడా పనిచేయకుండా ఆ డబ్బులన్న ఆ ధనాన్ని అంతా కూడా మీరు ఏమైనా అధికార పార్టీ నాయకత్వం ఏమైనా జోబులు నింపుకుంటుందా? ఇవన్నీ కూడా ఎక్కడ ఏఐసీఎఫ్ నాయకత్వం చూసి ఇవన్నీ ప్రశ్నిస్తారని చెప్పి భయపడి ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఎవరిని కూడా లోపలికి రావించద్దు, ప్రవేశించద్దని చెప్పి మీరు ఈ పద్ధతిలో రిస్ట్రిక్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా విద్యార్థులతో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి చెప్తున్నారు. మీరే ఈ జీవోలో మెన్షన్ చేశారు. మరి మేము అడుగుతున్నాం, విద్యార్థుల దగ్గరికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తప్పనిచ్చి ఇంకెవరు పోకూడదు. పేరెంట్స్ మీట్ అన్నప్పుడు విద్యార్థులు పేరెంట్స్ మాత్రమే పాఠశాలలోకి వెళ్ళాలి. మరి వారి తప్పనిచ్చి మీరు అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు, ఎమ్మెల్యేలు ఎంపీలు, మీ అధికార పార్టీ టీడీపీ జనసేన నాయకత్వం ఎందుకు పాఠశాలలోకి వెళ్ళి అక్కడ మీరు చీఫ్ గెస్ట్లుగా అక్కడ పేరెంట్స్ మీట్కి ఎందుకు మీరు పేరెంట్స్ మీట్ 1కి 2.0కి ఇవన్నీ కూడా మీరు అక్కడ గిన్నిస్ బుక్ రికార్డు పొందడానికి మీ యొక్క పార్టీ నాయకత్వం ఎందుకు ఆ విధంగా మీరు చీఫ్ గెస్ట్లుగా అటెండ్ అవుతున్నారు? ఈ సందర్భం మేము అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలని చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు కదా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్ప నుంచి ఎవరు వెళ్ళకూడదంటే మీరు ఎందుకు వెళ్తున్నారు? అధికార పార్టీ నాయకత్వం పాఠశాల లోపలికి ఎందుకు వెళ్తుంది? దీంట్లో ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, ఏ పార్టీ నాయకత్వం వెళ్ళకూడదు, షాల్స్, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ సింబల్స్ వెళ్ళకూడదని మెన్షన్ చేశారు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ టు పొలిటికల్ సింబల్స్ అన్నారు. మీరు ప్రొహిబిటెడ్ టు పొలిటికల్ సింబల్స్ అన్నప్పుడు టీడీపీ నాయకత్వానికి వర్తించదా, జనసేన నాయకత్వానికి వర్తించదా, బీజేపీ నాయకత్వానికి వర్తించదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మేమైతే మీ పొలిటికల్ పార్టీ కదా, మీ పొలిటికల్ సింబల్స్ కదా, మీ పొలిటికల్ జెండాలు కావా, అజెండా కదా. మీ అజెండాని ఈరోజు పాఠశాలలో చిన్న వయసులో ఏమీ తెలిసి తెలియనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. ఏదో మీరే సాధించి విద్యార్థుల కోసం, విద్యారంగం అభివృద్ధి కోసం మీరే చేసినట్టుగా ఏదో పేరెంట్స్ మీట్ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో సందేశం ఏమిటి, మీ అజెండా ఏంది, విద్యార్థులు ఎందుకు సమస్యల పరిష్కారం, మరి ఆ మీటింగ్లో ఏమి సమస్యల పరిష్కారం చేశారని చెప్పండి. చేసేది ఏమీ లేదు, మీటింగ్లు పెడతారు కానీ సమస్యల పరిష్కారం లేదు. అదేవిధంగా మీ పొలిటికల్ పార్టీ యొక్క అజెండాని ఈరోజు ప్రచారం చేసుకోవడానికి చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం మీకు రాజకీయ పార్టీగా మీకు అనిపిస్తుంది కానీ విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా అక్కడ ఏదైనా మంచి చేద్దాం, వాళ్ళకి మంచి మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పి అందుతున్నాయి తెలియజేయడానికి తెలుసుకోవడానికి వెళ్తే మాత్రం అలాంటి వాళ్ళు లోపలికి రావడం అని చెప్పి జీవో కాపీ తీసుకొచ్చి దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐసీఎఫ్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనీయులని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని స్పష్టం చేశారు. లంఫామ్ లో ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని రైతులకు మంత్రి చెక్కులు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనీయులని అన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు 14,000 రూపాయలు అదనంగా అందజేస్తున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు, ఐసీఏఆర్ 10వ జోన్ సంచాలకులు ఎస్కేఎన్ మీరా, అంగురూరు వీసీ శారదా జయలక్ష్మి, లామ్ కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి యుగంధర్ కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు. అదే 30 నుంచి 45 వేలలో 50 వేలలో అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో 20,000 రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కల్పించేటువంటి పరిస్థితి. అంటే అరౌండ్ 50% సబ్సిడీ 46 లక్షల మంది రైతులకు రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇస్తున్నటువంటి ఒకటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, 2 మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఒక్కసారి మీరందరూ చప్పట్లతో కరతాల ధ్వనులతో వినిపించారు. మొదటిగా మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ గారు రైతుల గురించి ఈ 2,000 రూపాయలు ప్రతి 3-4 నెలలకి ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆలోచన. 2019 నుంచే మొదలుపెట్టారు. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల గురించి ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలు చరిత్రలో ఎవరు చేయలేంతగా ఈ కేవీకేలు తీసుకురావటం కానీ, ఈ కేవీకేల్లో అంటే ఇక్కడ ఇంకా మనం సరిగా వాడటలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్క ఎంపీ కేవలం కేవీకేల మీద గెలిచిన ఎంపీలు ఉన్నారు. అంటే అంత అద్భుతంగా కేవీకేలు అక్కడ ప్రజలు ఉపయోగించుకుంటా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
భవిష్యత్తులో చారిత్రాత్మకమైన ఆర్థిక వ్యవస్థ మారబోతుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. క్వాంటం టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా రాష్ట్రం. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా కానీ ఇలాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదన్న మంత్రి పార్థసారథి. గెలిచిన ఓడిన నాయకుల ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని వెల్లడి. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.